హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చానండి. వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక చివరి వరకు చూడండి. వీడియోలో ఏది నచ్చినా కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇక అలాగే ఇదిగోండి మన మల్లెపూల చెట్టు, తోటలోని మల్లెపూల చెట్టు అమ్మ వాళ్ళ ఇంటికాని తీసుకొచ్చిన చెట్టు అండి. అసలు ఎన్ని సంవత్సరాలు అయిందంటే దగ్గరగా 13 సంవత్సరాల క్రితం వేసిన చెట్టు అండి ఇది. అయితే పుట్టింటికాడి నుంచి తెచ్చుకున్న ఈ చెట్టుని చూస్తుంటే పువ్వులు పూసినప్పుడల్లా కూడా అనిపిస్తుందండి, ఎన్ని వేళ్ల క్రితం ఏమి ఇచ్చినా వాళ్ళు ఏం చేసినా కూడా తిని మర్చిపోతామేమో, కానీ ఇలాంటి మొక్కల్ని మాత్రం మర్చిపోలేం కదండి. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసి గుర్తొచ్చిందండి, మా అత్తగారు ఎప్పుడో వేసిన చెట్టు ఇప్పటికి పువ్వులు చక్కగా పోస్తుంది అని చెప్పి ఆమె డైలాగ్ ఉంటుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చుద్దండి. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన చెట్టు, మా అత్తగారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన చెట్టు అని చెప్పేసి ఆ పువ్వులు పూసినప్పుడల్లా ఎంతో సంతోషంగా కోసుకుంటూ ఉంటాము. చక్కగా మన కొత్త ఇంటికి వెళ్ళే వరకు కూడాను ఈ సంతోషాలు అనేవి ఇలాగే చక్కగా ఈ వీడియోస్ రూపంగా కూడా మీ అందరికీ చూపించి నేను చాలా సంతోషించి హ్యాపీగా గడపాలని అనుకుంటున్నానండి. మన కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ కాబట్టి మనకు అక్కడ ఇలా వేసుకుని కోసుకుని ఇంకా అవకాశం ఉండదు కదండి. అలాగే మన వీడియోలో జంక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అని చెప్పాను కదా. హెల్దీ ఫుడ్ అంటే చక్కగా ఈ బ్లూబెర్రీస్ అండి. దీనికి కొంచెం రేట్ ఎక్కువేనండి. మనకి మాల్స్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఇవి. అయితే 125 గ్రామ్స్ 300 అలా ఉందండి. అయితే ఆఫర్లో కనుక తీసుకుంటే కనుక 250కి అలా వస్తుంది. కానీ ఇవి రోజుకి ఒక మెడిసిన్ లాగానండి. ఒక 4-5 పళ్ళని అయితే ఒక మెడిసిన్ లా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయని అంటున్నారండి. అయితే ఈ ఫ్రూట్లో ఆ గుణం ఉంటుంది అనుకుంటా. అయితే మనకి వీలైనంత వరకు కూడా ఎక్స్ట్రా ఖర్చులు ఏమున్నా కూడా అలాంటివన్నీ కొంచెం తగ్గించుకొని ఇలాంటివి మన హెల్త్కి సంబంధించిన ఈ బ్లూబెర్రీస్ లాంటివి చక్కగా తెచ్చిపెట్టుకొని పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక 4 పళ్ళు తిన్నా కూడా బాగుంటుంది కదండి. ఇక అందుకని చెప్పి నేనైతే ఇంక్లూడ్ చేసుకున్నాను. ఇంక మీకు కూడా చెప్తే మీరు కూడా వీలైనంత వరకు చేసుకుంటారు కదా అని చెప్పేసి చేస్తున్నానండి. వీటి ఖరీదైతే అంత ఉన్నది, అందుకని చెప్పి ఒక రోజుకు ఒక 4 పళ్ళు అని చెప్తున్నాను. ఇక తినగలిగిన వాళ్ళు ఇంకా మన ఇష్టం అండి. మనకు బడ్జెట్ని బట్టి ఉంటుంది కదా, ప్లాన్ చేసుకోవాలి ప్రతిదీ కూడాను. అలాగే మనం బయటకు వెళ్ళామంటే ఎక్కువగా తీసుకునేది ఏంటండి, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, లేదంటే ఏదైనా పళ్ళ జ్యూసులు. అయితే ఈ సమ్మర్లో మాత్రం నాకు ఈ చెరుకు రసం అయితే బాగా నచ్చేసిందండి. రెగ్యులర్గా మనం తాగుతూనే ఉంటాము, కానీ ఈ సమ్మర్లో మనకి కొంచెం కూలింగ్గా ఉండాలనిపిస్తుందండి. అలాంటప్పుడు బయట విడిగా ఆడిన చెరుకులో అయితే కనుక వాళ్ళు కొంచెం బయట ఉంచడం వల్ల దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది. పైగా మనకి కూలింగ్ కావాలంటే విడిగా ఐస్ వేయాల్సి వస్తుంది. కానీ ఇదేంటంటే మనకి ఫ్రిడ్జ్ లాగే ఉందండి. మామూలుగా బారుగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అది చూసానండి. ఇది వచ్చేసరికి కింద మనకి ఐస్ క్రీమ్లు అవి అమ్ముతారు కదా, అలాగా ఈ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కూడా చెరుకుని ఇలా చక్కగా ఈజీగా రసం తీస్తున్నారండి. అయితే నాకు ఇంకొకటి ఏం నచ్చిందంటే లేడీస్కి చాలా చాలా యూజ్ఫుల్గా ఉందండి ఈ మిషన్ అయితేనే. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇంత చక్కగా కూడా అలుపు సలుపు లేకుండా చక్కగా లేడీస్ కూడా చక్కగా సంపాదించుకోవచ్చు. ఒక చిన్న ఇలాంటి మిషన్ ఒకటి పెట్టుకొని ఈ సమ్మర్ అన్నాళ్ళు కూడాను చక్కగా మనకి సమ్మర్ అనే కదండి, చెరుకు రసం ఎప్పుడు తాగినా కూడా చాలా మంచిదే మనకి. ఇంకా చెరుకుని నమిలి తినే రోజులు పోయినాయండి. ఇప్పుడు డైరెక్ట్గా తాగేయడమే అవుతుంది. నమిలి తినటం వల్ల మనకి పళ్ళల్లోని ఆ గార ఏదైతే ఉంటుందో ఆ గార పోతుందండి. తర్వాత పళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయంటండి. మన దంతాలు లూజ్గా లేకుండా స్ట్రాంగ్ అవుతాయంట. అప్పట్లో అయితే చెరుకు నోటుతోనే ఒలిచి తినేవారండి. ఇప్పుడు చెరుకు ముక్కలు కట్ చేసి ఇచ్చినా కూడా తినకుండా ఈ రసం తాగేస్తున్నాం కదండి. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకని మీకు చెప్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన చెరుకుతోటి చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇలా బయట పెట్టకుండా ఉన్న ఆ చెరుకు రసాన్ని ఈ ఎండాకాలంలో ఎక్కువగా తీసుకుందామండి. నేనైతే తాగి గ్లాస్ 30 రూపీస్ చెప్పారు. ఇంకా బయటకి పిల్లలకి కూడా వచ్చాం కదా అని చెప్పేసి ఒక బాటిల్ అయితే పట్టుకెళ్తున్నామండి. ఇక ఏంటంటే జంక్ ఫుడ్ అంటే మనం అందరం ఎంత ఇంట్లో హెల్దీ ఫుడ్ చేసుకున్నా బయట ఫుడ్ తినకుండా ఉండలేమండి, టెంప్ట్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాటిల్లో మా వాళ్ళైతే ఎక్కువగా ఎంచుకునేది పునుకులండి. చిన్న చిన్ని మనకు పుల్ల పునుకులు అంటాం కదా, ఆ పుల్లని పునుకులు, తర్వాత మిరపకాయ బజ్జీలు. ఇవంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంత హెల్తీగా తినేవాళ్ళైనా సరే ఈ ఫుడ్ చూసేసరికి టెంప్ట్ అయిపోతాం కదండి. అలాగే మా వారు సాయంత్రం వచ్చేటప్పుడు ఇవైతే తీసుకొచ్చారు. అలాగే ఎగ్ బోండా అంటండి. ఫస్ట్ టైము అసలు ఏంటి ఎగ్ బోండా అంటే ఎలా వేస్తారని చూస్తే ఏమీ లేదండి, పైన పూర్ణమే, లోపల వచ్చేసరికి ఎగ్ లాగే ఉన్నది కట్ చేసి వస్తే. ఓసి దీన్నేనా ఎగ్ బోండా అంటారు అనుకున్నానండి.
ఏంటో మనం ఇంట్లో చేసుకున్న వాటికన్నా ఇవేం పెద్దగా ఎక్కువ అనిపించదు, కానీ ఎందుకు ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ చూసేసరికి టెంప్ట్ అయిపోతూ ఉంటాం. అలాగే నాకు ఆ జంక్ ఫుడ్ కన్నా కూడా ఎక్కువగా ఈ పిడత కింద పప్పు అంటామండి, తెలుసా మీకు? మరమరాల మిక్చరీ అంటాము. అయితే ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి టమాటాలు, కీర, చక్కగా డ్రై రోస్ట్ చేసిన పల్లీలు అవి వేసి కొంచెం నిమ్మకాయ అది పిండి చేస్తారండి. ఇదైతే ఇంకా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చండి. చాలా మంచిది. మేము బయటకి వెళ్ళామంటే ఎక్కువగా దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఒకవేళ ఇది దొరకని పక్షంలో ఇంకా అవి డీప్ ఫ్రై చేసిన అవి ఎప్పుడైనా సరదాగా తినాలనిపిస్తే తింటామండి. కాస్ట్లీ ఫుడ్ కాడి నుంచి చీప్ ఫుడ్ వరకు కూడా మనం ఎంచుకునే విధానం అయితే బాగుంటుంది కదండి, సరదాగా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. అలాగే మా ఇంటికి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ అయితే వచ్చిందండి, ఫుడ్ గిఫ్ట్. ఏంటనుకున్నారు? చక్కగా మనకి జీడిపప్పు బెల్లం అచ్చు, మలార్పు అచ్చు అండి, ఇవి రెండు కూడా సారీ అని ఇచ్చారండి. నిజంగా బాగానే అనిపించింది నాకైతే. బాక్స్ ఉపయోగపడుతుంది, ఈ సారీ కూడా చాలా హెల్దీ ఫుడ్. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ చక్కగా సారీ ఇవ్వాలంటే 4-5 రకాలు ఇవ్వక్కర్ లేకుండా చక్కగా 2 రకాలు సింపుల్ గా ఇలా, లేదంటే మనకి జీడిపప్పు కాస్ట్లీ అవుతుందంటే పల్లీలు వచ్చి యాడ్ చేసి కూడా చక్కగా ఇవ్వచ్చండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇలా సింపుల్ గా కూడా ఇవ్వచ్చు, మనకి పని కూడా తగ్గుతుంది కదా, అందుకని చెప్పి షేర్ చేశానండి. ఉంటానండి, మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.